5 లక్షల గ్రామాలు ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ గ్రామాలుగా డిక్లేర్ అయినాయి. 16 కోట్ల ఇల్లు జల్ జీవన్ మిషన్ కింద ఇంటికి మంచినీళ్ళ సరఫరా జరుగుతూ ఉంది. 11 కోట్ల ఎల్పీజీ కనెక్షన్స్ ఉజ్వల యోజన కింద భారతదేశంలో గత 12 ఏళ్లలో మనము కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. 100% ఎలక్ట్రిఫికేషన్, ప్రతి ఇంటికి ప్రతి పూరి గుడిసెకి ఎలక్ట్రిఫికేషన్ సౌభాగ్య యోజన కింద ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల సమయంలో మనం పూర్తి చేసుకోగలిగినాం. 80 కోట్ల భారతీయులకి కోవిడ్ సమయం నుంచి ఫ్రీ రేషన్ ప్రతి నెల అందిస్తా ఉన్నాం. డీబీటీలు 51 లక్ష కోట్లు డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్లకి పడింది. ఎక్కడ కూడా రూపాయి లీకేజ్ లేకుండా. డీబీటీ అండ్ ఆధార్ authentication have helped save 4.31 lakh crore by eliminating fake beneficiaries and leakages. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా అటు స్పెషల్లీ ఆ ఓల్డ్ సిటీ వైపు ప్రతి కార్పొరేటరు అకౌంట్లు పెట్టుకుందు. రేషన్ అకౌంట్లు, పెన్షన్ అకౌంట్లు. అది సమ్మున్న పేర్లు రాసుకోవాలా, పెన్షన్కి ఎక్కియాలా, 2000 మన ఇంటికి రావాలి. మనిషికి 150, 200 కాంపిటీషన్ ఉంది వీళ్ళకి, ఈ టీఆర్ఎస్ ఎంఐఎం కార్పొరేటర్లకి. అరే నువ్వెన్ని ఉన్నారా అంటే 100, నీకెన్ని ఉన్నారా అంటే 150, నీకెన్ని 200. ఆ పెన్షన్లన్నీ జేబులోకి పోవాలి. 200 ఇంటూ 2000 కేసీఆర్ ఇవ్వాలి. అవన్నీ బంద్ అయినాయి. దొంగ ఓట్లు కూడా బంద్ అవుతున్నాయి. ఈ మన దగ్గర కూడా ఎస్ఐఆర్ మొదలైంది. 58 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. అందులో 32 కోట్ల అకౌంట్లు మహిళలకు. ఏ పైసలు ఎవరికి చేరాలనో వాళ్ళకి డైరెక్ట్ గా చేరుతున్నాయి. ఇప్పుడు 4.3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా 11 కోట్ల రైతులకి పీఎం కిసాన్ కింద ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. 10 లక్షల కోట్లు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద 10 లక్షల కోట్ల రూపాయలు 7.71 కోట్ల రైతులకి వాళ్ళకి రుణం దొరికింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచడం జరిగింది. ఎంఎస్పీ 1.5 టైమ్స్ ఇన్పుట్ కాస్ట్ మీద 1.5 టైమ్స్ ఇవాళ ఎంఎస్పీ అందుతా ఉంది రైతులకి. గదే ఉన్నది మరి రైతాంగం. ఈడ మన స్టేట్కి అగ్రికల్చర్ పాలసీ లేదు, ఏం లేదు. ఎంఎస్పీలు ఇచ్చిన దీనికే అది కూడా చక్కగా చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద కూడా రాజకీయం చేస్తారు. ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ 1.9 lakh crore 2014-15 నుంచి 11.3 కోట్లకి 24-25లో పెరగడం జరిగింది. 10 ఇంతలు పెరిగింది 12 సంవత్సరాలలో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ గా భారతదేశం ఇవాళ ఉంది. 163 రేట్లు మొబైల్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి ఈ 12 ఏళ్లలో. 163 టైమ్స్. 300 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇవాళ ఉంటే 2014లో మోదీ గారు అయినప్పుడు కేవలం 2 ఉండే. ఇలా 300 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. దీనివల్ల టెక్నీషియన్లకి, యువతకి, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లభిస్తా ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాల వల్ల. ఇలా 500 స్టార్టప్లు నుంచి 2 లక్షల స్టార్టప్లకి భారతదేశంలో పెరిగినాయి. ఇలా స్టార్టప్లు 2014 500 ఉంటే ఇలా 2 లక్షల పైన ఉన్నాయి. 120 యూనికార్న్లు ఉన్నాయి ఇందులో. 2014లో 4 ఉండే. యూనికార్న్ అంటే 1 బిలియన్ వాల్యుయేషన్ కంపెనీది, స్టార్టప్ కంపెనీది. 9,000 కోట్ల వాల్యుయేషన్ ఉంటే యూనికార్న్. అట్లాంటివి 120 పైన ఉన్నాయి. అలా
ఈ 120 మేజర్ స్టార్టప్స్ యొక్క వాల్యుయేషన్ 33.5 లక్షల కోట్లు. 1,60,00,000 యువతకి పీఎం కౌశల్ వికాస్ యోజన కింద లబ్ధి చేరింది. ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు. 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్, 1 కోటి స్కూల్ స్టూడెంట్స్ కి ట్రైన్ చేసింది. నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఫ్యూచర్ రెడీ చేస్తుంది మన పిల్లలందరికీ. 31 కోట్ల ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్స్ హ్యావ్ లింక్డ్ ఇన్ఫార్మర్ వర్కర్స్ టు ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ బెనిఫిట్స్. ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ల ద్వారా 31 కోట్ల ఇన్ఫార్మల్ వర్కర్స్ కి పెన్షన్లు మరియు ఇన్సూరెన్స్ లబ్ధి చేకూరే విధంగా జరుగుతుంది. గిగ్ వర్కర్స్ అంటే ఈ ఏమంటారు మన జొమాటో ఇట్లాంటివి 5 లక్షల హెల్త్ కవర్ ఆయుష్మాన్ భారత్ కింద తీసుకురావడం జరిగింది. ఆగం పోతా ఉంటారు యాక్సిడెంట్లు అయితే, ఇంకేమన్నా అవుతాయి. ముద్ర, స్వనిధి, విశ్వకర్మ, అదర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 57 కోట్ల ముద్రా లోన్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. 74 లక్షల స్ట్రీట్ వెండర్స్ కి స్వనిధి కింద లోన్స్ ఇవ్వడం జరిగింది. 30 లక్షల ట్రెడిషనల్ ఆర్టిజన్స్ హ్యావ్ బీన్ సపోర్టెడ్ అండర్ పీఎం విశ్వకర్మ. ఈ మధ్య స్టార్ట్ అయింది ఇది, ఆల్రెడీ 30 లక్షలు దాటింది బెనిఫిషరీస్. ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రినర్స్ కి ఏదైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్న ఎస్సీ ఎస్టీలకే 15,000 కోట్లకు పైన రుణాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 142 నుంచి 63కి భారతదేశం డెవలప్ అయింది. డిజిటల్ పేమెంట్స్ లో ప్రపంచంలో అత్యధికం 314 లక్ష కోట్ల రూపాయలు 2025-26 ట్రాన్సాక్షన్స్, 24,162 కోట్ల ట్రాన్సాక్షన్స్ లో 314 లక్ష కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్లు జరిగినాయి. కాస్ట్ ఆఫ్ 1 GB మొబైల్ డేటా ఇన్ 2014 వాజ్ 250. 2014 250 ఉండే 1 GB డేటా, ఇవాళ 10 రూపాయలు. ప్రపంచంలో మోస్ట్ చీపెస్ట్ డేటా భారతదేశం, కేవలం 10 రూపాయలు 1 జీబీకి. అందుకనే ఈ జీపేలు, ఫోన్ పేలు దానికాయించి చేస్తున్నారు. 314 రేపో మాపో నోట్లు కూడా బంద్ అయ్యి మంచిగా నోట్లకి ట్రాకింగ్ వస్తుందట. ఏ నోటు ఎటు తిరుగుతుందన్నో తెలుస్తుందట. రేవంత్ రెడ్డి బాగా సంపాదిస్తున్నాడు, ఎన్ని ఎడదాచి పెట్టిండో తెలిసిపోతుంది. అందుకే కరప్షన్ బంద్ చేసుకోండి. కరప్షన్కి మోడీ గారు రానున్న కాలంలో, మోదీ గారి పాలనలో కరప్షన్కి తావు లేదు. పైసలు సంపాదిస్తే ఏడబెట్టుకోవాలో తెలియదు, చిప్పు ఉంటుంది ప్రతి దాంట్లో. అరవై కోట్ల భారతీయులకి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ అవుతా ఉంది కవరేజ్. మన రాష్ట్రంలో ఇక్కడ అది ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. 60 కోట్ల ప్రజలకి ఇది ఎక్స్టెండ్ అవుతా ఉంది భారతదేశం వ్యాప్తంగా. 8 నుంచి 23 వరకు ఎయిమ్స్ దవాఖానాలు పెరిగినాయి దేశంలో. ఎంబీబీఎస్ సీట్లు 51,000 నుంచి 130,000 సీట్లకి పెరిగింది. ఇమ్యూనిటీ బూస్టర్లు, వ్యాక్సినేషన్లు 5.4 కోట్ల పిల్లలకి ఉచితంగా మిషన్ ఇంద్రధనుష్ కింద ఇమ్యూనైజేషన్ జరిగింది. జీవన్ జ్యోతి బీమా యోజన కింద 2 లక్షల రూపాయల కవరేజ్ 436 రూపాయలకి కేవలం.
అటువంటి స్కీమ్ని ఆల్మోస్ట్ ప్రతి భారతీయుడికి చేరేటట్టు జరుగుతూ ఉంది కార్యక్రమం. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ 32 crores ఇంతకుముందు చెప్పినట్టు జన్ధన్ అకౌంట్స్ మహిళలే ఉన్నాయి. 3 కోట్ల లక్పతి దీదీలు ఆల్రెడీ 3 కోట్ల మహిళలు లక్పతి దీదీలుగా వాళ్ళు అచీవ్ చేసుకున్నారు. 2030 వరకు 6 కోట్ల లక్పతి మహిళలు 6 కోట్ల మంది లక్పతిలు కావాలన్నది టార్గెట్ భారతదేశ ప్రభుత్వానికి. 91 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు 10 కోట్ల మహిళలకు పైన బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ గ్రూపుల ద్వారా. 105 కోట్ల శానిటరీ ప్యాడ్స్ కేవలం ₹1 జనౌషధి కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సరఫరా అయినాయి. సెక్స్ రేషియో బర్త్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 918 to 929. 1000 మంది మగపిల్లలకి 918 నుంచి 929 గ్యాప్ తగ్గింది. గర్ల్ చైల్డ్ బర్త్ రేట్ పెరుగుతూ ఉంది. మెటర్నిటీ లీవ్ 12 వారాల నుంచి 26 వారాలుకి పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. లేడీ ఆఫీసర్స్ 3,000 నుంచి 11,000 వరకు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పెరిగిన ఘనత మోదీ గారి ప్రభుత్వంలో. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 2 లక్షల రూపాయలు ఉండే, ఇవాళ 12 లక్షల రూపాయల వరకు ఎగ్జెంప్షన్ ఉంది. పర్ క్యాపిటా యాన్యువల్ ఇన్కమ్ 86,000 నుంచి 2.35 lakh కి పెరిగింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 4,500 crores in 2014-15 to 15,000 crores in 2025-26. 63% beneficiaries of PM ఫసల్ బీమా యోజన, 63% ఫసల్ బీమా యోజనలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రైతులు. ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇంతకుముందు అక్కడ ప్రధానమంత్రులు పోవడమే కష్టం ఉండే. 83 సార్లు ప్రధానమంత్రి గారు ఈశాన్య రాష్ట్రాలకి టూర్ చేసిండ్రు ఈ 12 సంవత్సరాలలో. ఎకానమీ ఆఫ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ 300% పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం 100% రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ టైం ఎయిర్ కనెక్టివిటీ మోదీ గారి ప్రభుత్వంలో వచ్చింది. అంటే సిగ్గుచేటు కాంగ్రెస్ వాళ్ళది. 2014 వరకు 2 రాష్ట్రాలకి ఫ్లైటే లేకుండే, అంత ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ. డిఫెన్స్ ఎక్విప్మెంట్ కేవలం ఇంపోర్టే, 1 వే ట్రాఫికే ఉండే ఇంతకుముందు. ఇవాళ 38,400 కోట్ల ఎక్స్పోర్ట్స్ చేస్తా ఉన్నాం. భారతదేశంలో వాడే డిఫెన్స్ ఎక్విప్మెంట్ 65% దాదాపు ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ అయితా ఉంది. ఇప్పుడు డిఫెన్స్ ప్రొడక్షన్ 46,000 కోట్ల నుంచి 1.55 lakh crores వరకు 3 కంటే ఎక్కువ పెరిగింది మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్. 100 దేశాలకు పైన మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటా ఉన్నాయి ఇవాళ. India responded firmly after Uri and Pulwama, and Operation Sindoor reinforced zero tolerance against terrorism. ఎవడన్నా భారతదేశంలో ఎక్కడన్నా బాంబు పెట్టి గెలుకుతే వాని ఇంట్లో వాని బెడ్రూమ్లో బాంబు వెళ్తుంది పాకిస్తాన్లో. అట్లా తయారైంది భారతదేశం. ఇదివరకు వాడు వచ్చిండు, ఆ బాంబేలో వచ్చిండు, తాజ్ హోటల్ చంపేసిపోయిండు, ఎవడు ఇష్టానుసారంగా చేస్తుండే. ప్రతి నెల ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవుతుండే రైళ్లను, గుడిలను. ఇవాళ అటువంటి ఎక్కడ కూడా భారతదేశంలో లేదు. ఏమన్నా చిన్న గెలికినా వాళ్ళ టెర్రరిస్టు హెడ్ క్వార్టర్లు ధ్వంసమవుతున్నాయి. ఇక్కడ బటన్ అవుతుంది, అక్కడ ధ్వంసమవుతున్నాయి. భారతదేశం దిక్కు కన్నెత్తి చూడకుండా చేసింది. నక్సలైట్లది రెడ్ కారిడోర్లన్నీ కూడా గ్రీన్ గ్రోత్ జోన్ గా మారడం ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. నక్సలిజం పూర్తిగా ఖతమైపోయింది.
కోవిడ్ మహమ్మారి సమయంలో 30 కోట్ల వ్యాక్సిన్లు 99 దేశాలకి సరఫరా భారతదేశం చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ 9 అగ్రిమెంట్లు 38 దేశాలతోటి చేసుకుంది భారతదేశం. ఇవాళ కల్చర్ వైజ్ గా చూస్తే రామ మందిరం కట్టుకోవటమే కాదు, మనకి స్వాతంత్రం వచ్చినాక మన దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు వేసుకుపోయారు కదా పాత పాత మాన్యుమెంట్లు అన్నీ, యాంటిక్విటీస్ అన్నీ, ఏవైతే పాత విగ్రహాలు అట్లాంటివి విలువ కట్టలేనివి 2014 వరకు కేవలం 13 వాపసు వస్తే 2014 నుంచి 2025 వరకు నరేంద్ర మోడీ గారి మీద ప్రేమతోటో భయంతోటో 668 వాపసు పంపించారు. 177 దేశాలు ఇవాళ యోగా పాపులర్ ఉన్నది 177 దేశాలలో. అది డెవలప్మెంటే కాదు, మన కల్చర్ని కూడా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసే ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వందే. Overall message: the last 12 years of Modi government must not be seen merely as a list of schemes. They represent a transformation in the life of ordinary Indians. A poor family got a pakka house, a mother got a smoke-free kitchen, a daughter got a toilet, bank account and Sukanya account, a farmer got direct income support and better credit, a youth got skills, startup opportunities and manufacturing jobs, a street vendor got formal credit, a patient got health cover, a village got roads, electricity, water and internet. A nation got confidence, security and global respect. This is the journey of Vishwas, Vikas and Jan Kalyan. This is the foundation of Viksit Bharat. ఇది జస్ట్ ఒక అవుట్లైన్ బ్రదర్, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఇటువంటి 10 ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుంది. ఇక తెలంగాణకి పీఎం జన్ ధన్ యోజన టోటల్ అకౌంట్లు తెలంగాణ అనే చెప్తున్నాయి ఇప్పుడు 1.32 crores. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన ఎన్రోల్మెంట్స్ 92.4 lakhs. పీఎం సురక్ష బీమా యోజన ఎన్రోల్మెంట్స్ 1.92 crores. పీఎం ముద్రా యోజన డిస్బర్స్డ్ అమౌంట్ 86.8 thousand crores. అటల్ పెన్షన్ యోజన టోటల్ సబ్స్క్రైబర్స్ 26.9 lakhs. PM Swanidhi applications disbursed 7.61 lakhs. Kisan credit cards issued 33.2 lakhs. Jal Jeevan Mission 53.9 lakh rural households provided with tap water. PM Ujjwala Yojana 11.8 లక్షల LPG కనెక్షన్లు మన రాష్ట్రంలో. జన్ ఔషధి 215 జన్ ఔషధి కేంద్రాలు ఆల్రెడీ ఆపరేషనలైజ్డ్ ఇన్ తెలంగాణ. ఆయుష్మాన్ కార్డ్స్ 82.7 లక్షల. అందుకనే ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేస్తే నరేంద్ర మోడీ గారు అసెంబ్లీ ఎలక్షన్లు కూడా స్వీప్ చేస్తారన్న భయానికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములు పెడతలేరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. 82.7 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి ఇక్కడ. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 1.92 crores. పీఎం కిసాన్ దాని కింద 30.4 లక్షల రైతులకి సపోర్ట్ దొరుకుతా ఉంది. చెప్తుంటేనే చెమట వస్తుంది. పీఎం శ్రీ స్కూళ్లు నిజామాబాద్ జిల్లా 40 స్టేట్ స్కూళ్లు, 2 సెంట్రల్, జగిత్యాల జిల్లాలో 20 స్టేట్ స్కూళ్లు, 62 స్కూళ్లని పీఎం శ్రీ స్కీమ్ కింద ఐడెంటిఫై చేసిర్రు. ఐటీఐస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిజామాబాద్ డిస్టిక్టు 4642 ఎన్రోల్మెంట్స్, జగిత్యాల డిస్టిక్ట్ 1158 ఎన్రోల్మెంట్స్.